హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ హెవెన్. ఈరోజు మనం చాలా రిచ్గా ఉండే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేయబోతున్నాము. ఇది కంప్లీట్గా వెజిటేరియన్ అండి, అందరూ తినొచ్చు. ఇది యాక్చువల్లీ అయితే నూడిల్స్ లాగా ఉంటుంది కదా, కానీ ఇది ఒక వెరైటీ ఆఫ్ పాస్తా అండి. ఇది స్పగతి అంటారు, చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక వెసల్లో వాటర్ని బాయిల్ చేశాక ఒక కప్పు మీల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 5 minutes దాకా మంచిగా బాయిల్ అయితే ఇది ఉడిగిపోయింది. ఉడిగినప్పుడు తీసి నార్మల్ వాటర్లోకి వేయాలి. ఈ వాటర్లో ఒక 2-3 సార్లు ఇది మంచిగా వాష్ చేసుకోవాలి. ఇది బాగా పిండి ఆ నీళ్ళంతా తీసేసి వేరే వాటర్లో వేయండి. అలాగే 2-3 సార్లు వాష్ చేస్తే దీనిలో ఉండే ఒక వాసన ఉంటుంది కదా, అది పోయిద్ది. ఫ్రెష్గా మంచిగా టేస్ట్ వస్తుంది. ఇలాగా వాష్ చేసి పిండి పక్కన పెట్టండి. పెద్ద సైజ్ అయితే కట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక పెద్ద వెసల్లో వాటర్ పెట్టుకొని కొంచెం ఉప్పును 1 స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయినప్పుడు ఇదండి స్పగతి. చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇలా ఉండదు ఇది. ఈ వాటర్ బాగా బాయిల్ అయినప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఇది ప్యాకెట్ మొత్తం వేయట్లేదు, సగం దాకా చాలు ఒక నలుగురికి తినడానికి. ఇది కొంచెం ఉడికినప్పుడు వెసల్లో సరిపోయిద్ది. ఇలా కొంచెం అలా పెడితే సరిపోయిద్ది. ఇది ఒక 10 to 15 minutes దాకా ఉడికితేనే మంచిగా ఉడిగిద్ది. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచిగా ఉడకనివ్వండి. ఇప్పుడు తీసి నార్మల్ వాటర్లోకి వేయాలి. అంటే కొంచెం గమ్మిగా ఉంటుంది కదా, అది అటు ఇటు అదుకోకుండా ఉండడానికి. ఆ వాటర్ తీసేసిన తర్వాత ఇంకొకసారి కోల్డ్ వాటర్లో వాష్ చేయండి. అప్పుడే స్పగతి బాగా వస్తాయి. ఇప్పుడు కడాయి పెట్టుకొని, నేనైతే కొంచెం ఒలివ్ ఆయిల్ వాడుతున్నాను. వెజిటబుల్ ఆయిల్ ఏదైనా వాడుకోవచ్చు. కొంచెం వెల్లుల్లి, 2 టొమాటోలు, ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని దాంట్లో వేసి ఉడకబెట్టుకోవాలి. ఫ్రై కాదు, జస్ట్ ఉడికితే చాలు. కొంచెం ఉప్పు కూడా వేయండి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఒక 5 minutes ఉడికితే చాలు. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసి పెడుతున్నాను. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక పెద్ద కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఒలివ్ ఆయిల్ వేసాను. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మంచి వాసన వచ్చేటప్పుడు ఒక క్యారెట్, మీడియం సైజ్ ఒక క్యారెట్ కట్ చేసి వేసాను. మరీ పెద్ద ముక్కలు కాదు, మరీ చిన్న ముక్కలు కాదు. దానిలోకి ఒక పచ్చిమిరపకాయ, అలాగే ఒక 2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్లేమ్ మొత్తం హై ఫ్లేమ్ మీదే పెట్టుకొని చేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా ధనియా పౌడరు, ఒక పావు స్పూన్ దాకా పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారపొడి వేసాను. కారం చూసుకొని వేసుకోండి. నేనైతే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను. ఇది కొంచెం చిన్న స్పూన్లో మిరియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా వేసాను. ఒక 2 స్పూను టొమాటో సాస్ కూడా వేసుకోవాలి. అలాగే ఇది పిజ్జా పాస్తా సాస్ అండి. ఇది 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే 1 స్పూన్ దాకా ఒరిగానో పౌడర్ కూడా వేసాను. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన మీల్ మేకర్ని వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేయండి. అలాగే ఒక క్యాప్సికమ్ కట్ చేసి పెట్టాను, ఆ ముక్కలు కూడా వేసేయండి. కొంచెం ఉప్పు, మీల్ మేకర్కి ఆ మసాలాకి పట్టేటట్టు ఉప్పు కూడా వేసేసుకోండి. ఇప్పుడు మనం తీసి పెట్టిన టొమాటో చల్లారిపోయి ఉంటుంది కదా, దాన్ని మంచిగా గ్రైండ్ చేసుకొని రావాలి. ఈ మీల్ మేకర్ ఉడిగిపోయి ఉంటుంది. ఈ మనం గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా దానిలోకి వేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/2 కప్పు దాకా వాటర్, మనకి ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి. మంచిగా బాయిల్ అవ్వాలి. ఈ మసాలా అంతా మీల్ మేకర్కి పట్టాలి. ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి.
ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన స్పగది ఉంది కదా, అది కూడా దాంట్లో వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత 1 కప్పు పన్నీర్ కూడా వేసుకోవచ్చు. చాలా టేస్ట్ బాగుంటుంది. 1 కప్పు పన్నీర్ వేస్తున్నాను నేను. ఇది కూడా బాగా మిక్స్ చేయండి. పన్నీర్ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, జస్ట్ 2 మినిట్స్లో ఉడికిపోయిద్ది. ఇప్పుడు కరెక్ట్గా గ్రేవీ సరిపోయింది కదా. మీకు ఎవరికైనా గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అనుకోండి, అప్పుడు గ్రేవీ చేసినప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ కలుపుకుంటే సరిపోతుంది. ఇది స్ప్రింగ్ ఆనియన్ అండి. కొంచెం స్ప్రింగ్ ఆనియన్ కూడా వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో వేసిన ఐటమ్స్ అన్నీ సూపర్ మార్కెట్లో అవైలబుల్ అయ్యేవి అండి. కొంచెం హెవీ మీల్ కావాల్సిన వాళ్ళ కోసం ప్రిపేర్ చేశాము. ఇంకా మనకి హోమ్ మేడ్ ఒరిగానో రెసిపీ కూడా మనం ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాము, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన స్పగది రెడీ అయిపోయిందండి. వెజ్ స్పగది చాలా టేస్టీగా ఉండదు, చూస్తేనే తెలుస్తుంది కదా. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కంటిన్యూస్. బై బాయ్.